రెండున్నర సంవత్సరాల క్రితం లాక్బడిన ఫేస్బుక్ అకౌంట్ అంటే ఇప్పుడు ఇది 2022లో ఏప్రిల్ 27లో ఫేస్బుక్ అకౌంట్ లాక్బడింది. మనకి కాంటాక్ట్ అయింది 2024 అక్టోబర్లో. సో మరి ఈ రెండున్నర సంవత్సరాల క్రితం లాక్బడిన ఫేస్బుక్ అకౌంట్ అసలు రికవరీ అవుతుందా అవ్వదా? ఒకవేళ రికవరీ కనుక ఛాన్స్ ఉంటే దానికి మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలోనైతే క్లియర్గా చూద్దాము. అది కూడా లైవ్ ప్రూఫ్లో ప్రాసెస్ కనుక క్లియర్గా విన్నరు అని అంటే సో మీరు ఇంత ముందుకు లాక్ పడింది దాన్ని రికవరీ చేసుకోవడం రావట్లేదే అని పక్కకు పడేసిన మీ ఫేస్బుక్ అకౌంట్ని కూడా మీరు ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ని ట్రై చేసి ఈజీగా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బెస్ట్ ప్రాసెస్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇది లాక్ పడింది అని అయితే మనమైతే ఇప్పటివరకు చూసుకున్నాము. ఫస్ట్ మనము దీని అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది కూడా మనమైతే చెక్ చేద్దాము. ఇదంతా కూడా మనము బ్రౌజర్లోనే అకౌంట్ లాగిన్ అయినాము. ఇక్కడ మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. సో మెయిల్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, రెండు వర్కింగ్లో ఉండి కూడా 2.5 సంవత్సరాల నుంచి అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు. దీన్ని ఓపెన్ చేసుకోవడానికి ఆ రికవరీ ప్రాసెస్ ఏంటిది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బ్రౌజర్లో అకౌంట్ లాగిన్ అయి ఉంటారు కదా, పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫేస్బుక్ రికవరీ కోడ్ ఈమెయిల్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సర్చ్ అనగానే మనకి ఈ విధంగా ఫేస్బుక్లోనే హెల్ప్ సెంటర్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీరేం చేయాలి అంటే మనకి గెట్ కోడ్ అనే ఆప్షన్ వస్తే మనకి అకౌంట్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. కాబట్టి మనం అలా ట్రై చేయడానికి మనం చేయాల్సింది ఏంటంటే స్క్రోల్ చేసుకుంటే రికవరీ యువర్ ఫేస్బుక్ అకౌంట్ ఇఫ్ యూ కెనాట్ యాక్సెస్ అని చూపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్లోనే మళ్ళీ ఇంకొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మనకి మన ప్రాబ్లమ్ని రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వచ్చేసింది, నో అని ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అని. సో ఇక్కడ మీరు రాసే దాని మీద మాత్రమే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అనే రికవరీ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాయాలి, మన ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడింది. ఎప్పుడు లాక్ పడింది? 2.5 సంవత్సరాల క్రితం లాక్ పడింది. అన్లాక్ ఆప్షన్ ఏమో కన్ఫర్మ్ యువర్ ఐడి అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఇంతకుముందుకు ఏమైనా ఐడి సబ్మిట్ చేసినా అంటే ఐడి సబ్మిట్ చేసినా కూడా యాక్సెస్ రాలేదు కాబట్టి గెట్ కోడ్ ఆప్షన్ ఇవ్వండి. దానికి మా నెంబర్ ఉంది, ఈమెయిల్ ఉంది, ఇవన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి, అయినా కూడా మేము అకౌంట్ని రికవరీ చేసుకోలేకపోతున్నాము. సో వీటికి గెట్ కోడ్ ఆప్షన్ ఇవ్వండి అని. సో ఇక్కడ అంతా కూడా మనం రాయాలి. ఇదంతా మీకు ఇంగ్లీష్లో రాయడం కనుక కష్టం అనిపిస్తే మన యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్లో కనుక జాయిన్ అయితే సో మన ప్రాబ్లమ్ని బట్టి డిస్క్రిప్షన్లో ఇక్కడ మన ప్రాబ్లమ్ని ఎలా మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఫేస్బుక్ సపోర్ట్ టీమ్కి మన జీమెయిల్ లింక్ అయి ఉంది అని అంటే కూడా మెయిల్ కూడా లాగిన్ అయ్యి మనం సపోర్ట్ టీమ్కి మెయిల్స్ సెండ్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ కూడా కంపోజ్ ఈమెయిల్ దగ్గర కానివ్వండి, ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూ అనే దగ్గర కానివ్వండి, మన ప్రాబ్లమ్ని ఎలా మెన్షన్ చేయాలి అనేది కరెక్ట్గా నేను షార్ట్స్ అనేది రివీల్ చేస్తాను. ఆ వీడియోస్ కనుక మీకు ఈజీగా కనిపిస్తాయి. అలా కనిపించాలంటే మీరు మెంబర్షిప్లో జాయిన్ అయితే మాత్రమే వీడియోస్ కనిపిస్తాయి. దాన్ని బట్టి మీ ప్రాబ్లం ఏమైతే ఉందో అదంతా కూడా మీరు మ్యాటర్ని కాపీ చేసుకొని ఇక్కడ మీ ప్రాబ్లం రిక్వెస్టింగ్ దగ్గర దాన్ని అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మన ప్రాబ్లమ్ అయితే క్లియర్ చేసేసుకోవాలి. క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కింద రిలేటెడ్ ఆర్టికల్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ప్రతి ఒక్కొక్క ఆప్షన్ దగ్గర కూడా మీరు కన్ఫర్మ్గా చేసేసేయాలి. సో ఇందాక మీరు కాపీ చేసుకున్న మ్యాటర్నే ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ దగ్గర కూడా మీరు యాజ్ ఈజ్గా ఇలా వాజీ సెల్ఫ్లో ఉంటాయి కదా, అక్కడ మీరు కంప్లీట్ చేసుకోండి. ఈ 5 కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఇక్కడికే రికవరీ ప్రాసెస్ అయిపోయింది, ఇక నెక్స్ట్ మనకు అకౌంట్ ఓపెన్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. సో ఇక్కడ నుంచి మీరేం చేయాలంటే 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక పైన మనకి యూజింగ్ ఫేస్బుక్ అని చూపిస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ సెకండ్ ఆప్షన్ యువర్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రిలేటెడ్గా కొన్ని ఆప్షన్స్ అయితే మనల్ని అడుగుతుంది. కింద మనకి ఫిక్స్ ఏ ప్రాబ్లం అనేది ఉంది కదా, అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ అయితే ఇక్కడ వాజ్ ఈజ్ హెల్ప్ఫుల్ దగ్గర మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి. దాని తర్వాత ఫిక్స్ ఏ ప్రాబ్లం అనే దగ్గరికి వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏ అయితే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయో వాటన్నిటి దగ్గర కూడా మీరు మీ ప్రాబ్లమ్ని సబ్మిట్ చేయండి. ఇక్కడ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ పైన చూడండి మనకి కీప్ యువర్ అకౌంట్ సెక్యూర్ అని కనిపిస్తుంది, దీని మీద కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి కదా, 3లో 3 ఆప్షన్స్ని కూడా మీరు ఖచ్చితంగా ఫిల్ చేసి మీ ప్రాబ్లమ్ని కూడా సబ్మిట్ చేయండి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత
అంటే కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ దగ్గర నుంచి ఐడి సబ్మిట్ చేసిండ్రు, అలాగే మీరు ఇక్కడ నుంచి అలా రిక్వెస్టింగ్ కూడా చేసిండ్రు. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత పైన మీరు సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా నేను చూపించే నేమ్ అనేది ఎంటర్ చేయండి. రిపోర్ట్ ఆన్ ఇష్యూ విత్ హోమ్ పేజ్ ఆర్ న్యూస్ ఫీడ్. ఎందుకనంటే ఇక్కడ మీరు మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్స్ని కూడా సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ కూడా మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయడం అయిపోయిన తర్వాత అకౌంట్కి లింక్ అయిన మెయిల్ ఉంది కదా, సో ఆ జీమెయిల్ అనేది ఓపెన్ చేసేస్తాయని. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సపోర్ట్ బాక్స్, ఫేస్బుక్ సపోర్ట్ టీం వాళ్ళకి పంపించాల్సిన 4 మెయిల్స్ ఉంటాయి. సో మరి ఇక్కడ 2 అనే దగ్గర, అలాగే సబ్జెక్ట్ దగ్గర, కంపోజ్ ఈమెయిల్ దగ్గర ఎలా రాయాలి అనేది కూడా నేను షార్ట్స్లో మీకు తెలియజేశాను. సో అది మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. సో మీరు జాయిన్ అయితే కనుక ఈ 2 అనే దగ్గర, సబ్జెక్ట్ దగ్గర, కంపోజ్ ఈమెయిల్ దగ్గర ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఎలా సెండ్ చేయాలనేది తెలుస్తుంది. ఈ విధంగా మనము ఫేస్బుక్ సపోర్ట్ టీమ్కి కూడా 4 మెయిల్స్ ద్వారా మనం వాళ్ళకి మన ప్రాబ్లమ్ని మెన్షన్ చేయొచ్చు. సో ఇలా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేస్బుక్ యాప్లో మనం అకౌంట్ లాగిన్ కాకపోయినా, లాగిన్ అయి ఉండకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ మన డీటెయిల్స్ అనేది కేవలం మనవి మాత్రమే ఉన్నాయి. అదర్ పర్సన్స్వి డీటెయిల్స్ ఏవి కూడా లేవు. కాబట్టి ఇక్కడ బ్రౌజర్లో కానివ్వండి, లేదంటే ఫేస్బుక్ యాప్లో కానివ్వండి, రెండింటి దగ్గర కూడా మనం అకౌంట్ లాగౌట్ అయిపోయి ఒక 4 days అకౌంట్ లాగిన్ అవ్వకుండా ఉండండి. మీకు కొంచెము ఇంకా ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ లేట్ అవ్వదు ఈ 4 days తర్వాత కూడా అని అంటే మీరు ఏం చేయండి, సింపుల్గా 1 week ఫస్ట్ ట్రయల్లోనే 1 week వరకే అకౌంట్ని మళ్ళీ లాగిన్ కాకుండా, అలాగే 1 week తర్వాత లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయకుండా మీరు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు అన్లాక్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళకి వచ్చిందా లేదా అనేది క్లియర్గా చూడండి. తర్వాత మనము ఫేస్బుక్ అకౌంట్ అయితే లాగిన్ అయ్యాము. ఇక్కడ నేము, ఆ అకౌంట్ లాగబడిన డేటు, పైన ప్రొఫైల్ ఫోటో అనేది కూడా క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు మనం లాగిన్ అయ్యి కూడా అదే బ్రౌజర్లో అయ్యాము, ఎందుకంటే రికవరీకి ట్రై చేసింది మనం కాబట్టి. చూడండి ఇక్కడ మనకి గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ మనకైతే వచ్చేసింది. ఇంత ముందుకు అంటే 2.5 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకున్న ఆప్షన్ ఏంటిది, కేవలం కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ మాత్రమే. సో మనం రికవరీ ప్రాసెస్ ట్రై చేసిన ఆఫ్టర్ మనకి ఏమొచ్చేసింది, గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ అయితే మనకి వచ్చేసింది. సో ఈ విధంగా మనము ఫేస్బుక్ అకౌంట్ ఎన్ని సంవత్సరాల క్రితం అయినా సరే ఈజీగా మనం అన్లాక్ చేసుకోవచ్చు.